నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. ఈరోజు నాతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు పద్మకుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్కారం అండి. బాగున్నారండి? నమస్తే. గురుగారు, ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఎలా ఉండబోతున్నాయి అంటున్నారు? మేషరాశి వారికి ద్వితీయ స్థానం ప్రస్తుతానికి అంటే ఈ రోజు వరకు చెప్తున్నాను. రాశి ఫలాలు మీరు చాలా మార్పులు జరుగుతూనే ఉంటాయి. చంద్రుడు మార్పు ప్రతి 2.5 రోజులకు జరుగుతుంది. సో మీకు ఈ మాసం వరకు నామినల్గా ఉన్న జనరలైజ్గా చేసి నేను చెప్తున్నాను. ఓకే. మేషరాశి వారికి ఫస్ట్ ఏప్రిల్ 25 వరకు ఓకే. ఇప్పుడు నడుస్తున్న గ్రహస్థితి ఏదైతే నడుస్తుంది. ఓకే. తర్వాత మేషరాశి వారికి ఏనాటి శని రాబోతుంది. ఓకే. సో సమ్వేర్ ఏప్రిల్ ఎండింగ్ మే ఆ పరిస్థితిలో ఎగ్జాక్ట్ డేట్ నుంచి ఏనాటి శని రాబోతుంది. ఇక్కడ మేషరాశి వాళ్ళు ఏనాటి శని స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. ఓకే. అందులో కొంతమందికి మేషంలో శని ఉంటుంది, వాళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అంటే ఇది జాగ్రత్త పడవలసిన విషయం. ఇక మిగతా విషయం అంటే మ్యారేజ్ అనుకోండి, అబ్బాయిలు అనుకోండి, వాళ్ళకి మంచి యోగం ఉంది మ్యారేజ్కి యోగం ఉంది. అదేవిధంగా వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. జాబ్ దొరకాలి, ఇంటర్వ్యూ అటెండ్ చేయాలని వారు కొంచెం కూడా శ్రమించాలి జాబ్ దొరకడానికి. సో అది లేడీస్ అనుకోండి, వాళ్ళకి కళ్యాణ యోగం వారికి కూడా ఉంది. సో వీరు ఎక్కడన్నా ఈ మేషరాశి వాళ్ళు అంటే ఆ ఏప్రిల్ వచ్చిన టైం తర్వాత ష్యూరిటీలు గ్యారంటీలు ఇట్లాంటివి ఇవ్వటంలో కొంచెం జాగ్రత్త వహించాలి. సో కొంచెం తీసుకోగలిగిన కేర్ తీసుకోవాలి. దైవానుగ్రహం పొందాలి అని కూడా దానికి తగ్గ పరిహారం కూడా చేసుకోవచ్చు.